మరణం మనకి విడుదలిచ్చింది. హల్లెలూయా. ఆయన మరణం వల్ల మనకి విమోచన, విడుదల, రక్షణ, పాపపు దాస్యం నుండి మనకి స్వతంత్రం వచ్చింది. హల్లెలూయా. మనకి విడుదల కలిగిన రోజు కాబట్టి మనము శుభ శుక్రవారంగా ఈ యొక్క దినాన్ని చెప్పుకుంటున్నాం. కాబట్టి అది దేవునికి శ్రమ అయినా మనకి మేలు కోసం ఆయన శ్రమ అనుభవించారు. అది మనకి మేలు, అది మనకి మంచి, అది మనకి శుభప్రదమైన గడియ. ఆయన మన కోసము శిలువలో అర్పించబడిన ఆ సమయం అంతా కూడా మన పరలోక రాజ్యానికి ఒక్కొక్క మెట్టు అన్నమాట. మనం 7 మాటలు చెప్పుకుంటాం ప్రతిసారి కూడా. ఆ 7 మాటలు 7 మెట్లుగా మనం చూసుకోవచ్చు సూచనగా. ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క మాట, ఒక్కొక్క మెట్టును ఆయన రాజ్యానికి మనల్ని ఎక్కిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి మాటలో ఆయన గుణగణాలని మనము పరిశీలించగలము, ఆయన యొక్క మనస్సును మనము గ్రహించగలము. కాబట్టి మన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన యొక్క రక్షణ ఎంత విలువైనది అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత విలువైనది అంటే ఆయన ప్రాణం పెట్టేంతటి విలువ కలిగినది. కాబట్టి ఆయన మరణము ఎంత శ్రేష్టమైనదండి. మనల్ని నరకం నుండి తప్పించేటంత శ్రేష్టమైనది ఆయన మరణము. ఆయన మరణం ఎంత శ్రేష్టమైనదండి. దాస్యములో ఉన్న, పాపపు బంధకాల్లో ఉన్న మనల్ని విడిపించగలిగినంత శ్రేష్టమైనది ఆయన మరణము. ఆయన మరణం ఎంత శ్రేష్టమైనదండి. ఈ లోకం నుండి, నరకం నుండి తప్పించి పరలోకానికి చేర్చగలిగేంత శ్రేష్టమైనదే ఆయన మరణము. అందుకే ఆయన మరణమును గురించి మనం ఈ దినాన శుభ శుక్రవారంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఎందుకు ఆయన ఇంతగా మన కోసం మరణించవలసి వచ్చిందంటే మనం చెప్పుకున్న మాటల ద్వారానే మనకి అర్థమైంది. ఎందుకు ఆయన మరణించవలసి వచ్చింది. మనందరి పాపము నిమిత్తము మన మరణము, మనం మరణించవలసినది, మనందరూ శిలువ మీద వేలాడవలసిన వారమై ఉండగా మనకి బదులుగా మనం వేలాడవలసిన పరిస్థితిలో దేవుడే వచ్చి మన కొరకు మనల్ని విడిచిపెట్టి, మనల్ని క్షమించి, ఆ పాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయనే శిలువలో వేలాడడం జరిగింది. ఇంటి గొప్ప కార్యమును జరిగించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన మరణించడం వల్లనే మనము ఈ విధంగా సజీవులుగా, ఇప్పుడే కాదు ఎప్పటికీ సజీవులుగానే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మరణం అనేది రాదా, మనం ఎప్పటికీ సజీవులుగానా అంటే, మరణం అనేది మనం నిద్రించడం అంటాం. మొదటిసారి మనం మరణించేది నిద్రించడం. ప్రభు వద్దకు వెళ్ళాము, లేదా ప్రభు పిలుపుని అందుకున్నాము, లేదా నిద్రించాం. కానీ మనం ఏం చేస్తామండి, మనం సజీవులుగానే ఉంటాం. ఏంటి మరణం అంటే రెండవ మరణం అనేది, నరకాగ్ని అనేది ఉన్నది. ఆ నరకాగ్ని నుండి తప్పించబడమే మనం నిత్య జీవము కలిగిన వారిగా ఉండడం. హల్లెలూయా, హల్లెలూయా. మనము నిత్య జీవము కలిగిన వారిని వెంబడిస్తున్నాం కాబట్టి మనం కూడా ఎలాంటి వారమండి, నిత్య జీవం కలిగిన వారు, అంటే మరణము లేని వారు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మరణించి మనకు రావాల్సిన మరణాన్ని ఆయన తొలగించారు. హల్లెలూయా. అవునా కదండి. అసలు ఎవరు మరణించాలి ఈ దినాన్ని? మనం మరణించాలి. ఎవరు ఆ యొక్క శాపాన్ని అనుభవించాలి? మనమే అనుభవించాలి. ఎవరు ఆ శిక్షను అనుభవించాలి? మనం చేసిన దోషాలకి, మనం చేసిన పాపాలకి మనమే అనుభవించాలి. ఎందుకు అంటే ఈ యొక్క పాపము ఎక్కడి నుంచి ఏలుబడి చేస్తుంది అంటే ఆదాము దగ్గర నుండి ఏలుబడి చేస్తుంది. ఎందుకు ఆదాము దగ్గర నుండి పాపం ఏలుబడి చేస్తుంది అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించి ఆదాము ఆ పండును, ఆ వృక్ష ఫలాన్ని తిన్నారు. ఎవరు తిన్నారండి? అవ్వ, ఆదాము కూడా. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఈ తోట చెట్ల పండ్లు అన్నింటిలో కూడా, ఏదుల్లో ఉన్న తోట చెట్టు పండ్లు అన్నింటిలో కూడా అన్నీ మీరు తినవచ్చు, కానీ ఒకే ఒక్క వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు. దేవుడు వద్దంటే అది మానాలి. అది ఆ మాటను అతిక్రమిస్తే అదే పాపం. కాబట్టి ఆదాము ఏం చేశారు, అవ్వ ఏం చేసింది? ఆ యొక్క సాతాను యొక్క సర్పరూపంలో వచ్చిన సాతాను మాటకు మోసపోయి ఆ యొక్క పండు తాను తినడమే కాకుండా తన భర్త అయిన ఆదాము కూడా ఇచ్చింది. తద్వారా వారిలోనికి ఏం ప్రవేశించింది? ఆజ్ఞ అతిక్రమం ద్వారా పాపం వారిలోనికి ప్రవేశించింది. ఆ పాపము తరాల నుండి కూడా ఇప్పటికీ, అంటే క్రీస్తు వచ్చేంత వరకు కూడా ఏలుబడి చేస్తూనే ఉంది. అవునా కదండి. ఆ పాపము ప్రజలందరి మీద ఏలుబడి చేస్తుండగా ప్రభు తరుక్కుపోయి
మోసపోయి నా పిల్లలందరూ కూడా నరకానికి పోవడము ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టము లేక నా పిల్లలందరూ నరకానికి పోవడము వీల్లేదు. వీరందరి రక్షణ నిమిత్తమై, వీరందరికీ విడుదల నిమిత్తమై ఈ పాపాన్ని జయించే ఒక ప్రక్రియ జరగాలి. ఈ పాపం నుండి ప్రజలందరికీ విడుదల అనే కార్యము జరగాలి. ఇది ఎలా జరుగుద్ది అనే ఒక ప్రణాళిక ఆయన వేశారు. హల్లెలూయా. ఏం వేశారండి? పాపం నుండి మనలందరినీ విడుదల చేయడానికి ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఆయన ఒక ఉద్దేశము ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు ఈ దినము మనం ధ్యానించుకుంటున్నాం. కృపా సత్య సంపూర్ణుడైన ప్రేమామయుని త్యాగం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరి త్యాగం అండి? కృపా సత్య సంపూర్ణుడైన ప్రేమామయుని త్యాగం. ఒకసారి చెప్దామా? ఏంటండి? కృపా సత్య సంపూర్ణుడైన ప్రేమామయుని త్యాగం. ఎవరండి? ప్రతి ఒక్కరు చెప్పాలి, మనకు ఆ పదం రావాలి. కృపా సత్య సంపూర్ణుడైన ప్రేమామయుని త్యాగం. కృప సత్యము. కృప అంటే కనికరము, కృప అంటే క్షమాపణ, కృప అంటే ఆయన దయ, అలాగే సత్యం అంటే న్యాయము, తీర్పు, ఖచ్చితత్వం. ఈ కృప అనేది, సత్యం అనేది ఎప్పటికైనా కలుస్తుందా అండి? కలుస్తుందా? ఒక వ్యక్తికి శిక్ష రావాల్సిన స్థితిలో ఒక వ్యక్తి ఉన్నారు. దేవుడు ఒక స్థానం, దేవుని ఎదుట ఒక వ్యక్తి శిక్ష రావాల్సిన వ్యక్తి ఉన్నారు, నేరం చేసిన వ్యక్తి ఉన్నారు. అయితే దేవుడు ఆయన న్యాయవంతుడు, అవునా కాదండి? ఆయన తీర్పు తీర్చే దేవుడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. అయితే తప్పు చేసిన వ్యక్తికి దేవుడు ఏం చేయాలి? న్యాయం అంటే శిక్ష తప్పదు. తప్పు చేసిన వారికి శిక్ష వేయాలా లేదా? వెయ్యాలి కదా. కోర్టులో జడ్జి అయినా, జైల్లో పోలీస్ అయినా, అధికారి అయినా ఏం చేస్తారు? తప్పు చేసిన వారికి శిక్ష వేస్తారు. అలాగే దేవుని ఎదుటికి ఒక పాపి వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఈయన న్యాయవంతుడు కాబట్టి, ఈయన సత్యవంతుడు కాబట్టి ఖచ్చితంగా వారికి శిక్ష రావాల్సిందే. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తికి శిక్ష వస్తే ఆ వ్యక్తి ఏమైపోద్ది? దేవుని శిక్షకు బలైపోతే నష్టమే కదా. అయితే ఈయన దేవుని యొక్క మరో గుణం ఏంటి? కృప కలిగిన దేవుడు. కృప కలిగిన దేవుడు. ఈ కృప వారందరి మీదకి చూపాలనే ఒక ఆశలో దేవుడు ఉన్నప్పటికీ కూడా ఈ సత్యం ఒకవైపు ఏం చేస్తుంది? నువ్వు సత్యాన్ని వెంబడించేవారు, నీవు సత్యవంతుడు కదా, సత్యాన్ని చేయాలి కాబట్టి శిక్ష తప్పదు అని ఒకవైపు ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి, ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి ఆ కృప ఏం చెప్తుంది? క్షమించి వదిలే అంటుంది. ఏది పాటించాలి? ఇది రెండూ కూడా పొంతన కలవట్లేదు. కృప అంటుంది క్షమించమంటుంది, సత్యం అంటుంది శిక్షించాలంటుంది. ఈ రెండు కలిగి ఎక్కడ జరుగుతుంది? కలిసే ప్రసక్తే లేదు. కలుస్తుందండి? కృప సత్యము ఒక చోట కలుస్తాయా? కలవు, అసలు కలవు. ఆ యొక్క కార్యాన్ని జరగడానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. దాన్ని తెలుసుకుందాం. దేవుడు ఈ లోకానికి రావడానికి అసలు కారణం ఏంటో చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్త మాంసములు కలిగి లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన పిల్లలు కూడా